డోన్ మున్సిపాలిటీ 24వ వార్డు వాల్మీకి సుమలత. మా సార్ చేసినటువంటి డెవలప్మెంట్లు ఈరోజు చూసినారు, ఎట్లా సభ జరుగుతుందనేది. అసలు కనీ విని ఎరగని రీతిలో సభ జరుగుతుంది. ఇంకోటి మా 32 మంది ఎంత ఆనందంగా ఈరోజు ఒక లేడీ అయినా కూడా చెప్పులేసినానంటే ఎవరి కోసం? మా సార్ చేసినటువంటి డెవలప్మెంట్లు, మా డెవలప్మెంటే మాకు ఉత్సాహం కలిగిస్తుంది. దయచేసి అందరికి చెప్తున్నాను, ఈ 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలి. అలాగే కింద మన రాజారెడ్డి గారికి, అలాగే వచ్చే ఈ 2024లో మళ్ళా ఆయనకు అఖండ మెజార్టీ ఇచ్చి మళ్ళా మంత్రిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చూడండి, గతంలో ఆలోచించండి ఎలా ఉండేది ఏం కథ అని. ఇప్పుడు ఆలోచించండి, ఎక్కడైనా కానీ గొడవలు మీకు కనపడినాయా? కనపడిపోకుండా చేసేవారే మంత్రి. అలా ముఖ్యంగా మా జంగాల కాలనీ వాళ్ళు వచ్చేసి పేదవాళ్ళు 24 గంటలు ఆయన మన బిజినెస్ చేసుకుంటుంటారు. రోడ్లు చూడండి, సీసీ రోడ్లు కానీ, కాలువలు కానీ, ఒక భవనం మున్సిపాలిటీ భవనం కానీ, 100 పడకల హాస్పిటల్ అయితేనేమి, పార్కులు అయితే, స్విమ్మింగ్ పూల్ అయితే చూసారా? ఒక్కసారి చూడండి, స్విమ్మింగ్ పూల్ దగ్గర హాలిడేస్ వచ్చిందనే తలకే చిన్న పిల్లలు ఈతకు వెళ్ళాలంటే చాలా భయం వేసేది. మన సార్ వచ్చిన తర్వాత మన నారాయణ పార్కులో ఎంత హైలైట్ చేసినారు తెలుసా? ఒక్కసారి చూడండి. దయచేసి అందరూ చెప్తున్నాను డోన్ ప్రజలకి, మనం 2024లో మన మంత్రి గారికి మళ్ళా పట్టం కట్టాలి, మళ్ళా మంత్రిగా రావాలి, డోన్ డెవలప్మెంట్ జరగాలి. అన్నా చేసే వాళ్ళకే అదే కాయ కాసినప్పుడే కదా రాయి తీసుకొని కొట్టేది, ఇంకా కాయాలని చెప్పి. అట్లా ఎంత కాపు కాసినా కూడా ఇంకా ఆశ కలుగుతుంది అన్నమాట. అన్నా మా డోన్ ప్రజలకు ఎటువంటి అసంతృప్తి లేదు. మేము సారి కోసం ఇంకా మేము 32 మంది కౌన్సిలర్లు తిరిగినాం కదా వార్డులలో. ప్రతి మహిళ చెప్తుంది, మా 40 ఏళ్ళు డెవలప్ ముందుకు వెళ్ళిపోయినాం, మనం 40 ఏళ్ళు వెళ్ళిపోయినాం, మన సార్ని గెలిపించుకోవాలి 2024లో అనేది మా లేడీస్ అంతా చెప్తున్నారన్న. ముఖ్యంగా టీడీపీ నాయకులు కూడా చెప్తున్నారన్నా, మన డోన్ డెవలప్ అయిందని చెప్పి ఏదో 4 మాటలు మాట్లాడుతున్నారని కాదన్నా. మన సార్ చేసిన డెవలప్మెంట్లు చూడండి. సార్ చెప్పారు కదా, ఒకసారి వీళ్ళు చూసుకొని రండయ్యా నేను చూపిస్తా అంటున్నారు. మంత్రి స్థానంలో ఉండి కూడా ఆయన అట్లా మాట్లాడుతున్నాడంటే గమనించండి. ఎమ్మెల్యేలైనా కూడా అంత హామీ లేదు. ఆయన మంత్రి. ఒక కుటుంబాన్ని ఏలాలంటే ఒక ఇంట్లో 4 ఉంటారయ్యా. ఆ ఏలాలంటే ఎంత కష్టపడాలి? పొద్దున్న లేచి అంత కష్టపడాలి. ఈయన ఏపీనే వెళ్తున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి. ముందుకి మన ఎమ్మెల్యే గారు మళ్ళా 24లో పట్టం కట్టాలి, మళ్ళా మంత్రిగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.